నమస్తే. మనతో పాటు కొంతమంది స్థానికులు మాట్లాడడానికి ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తారో వాళ్ళ స్పందన ఏంది? ఏం పేరు? సురేష్ నా పేరు. ఏం చేస్తారు? నేను ప్లంబర్ అండి. ఎట్లా చూస్తారు అల్లు అర్జున్ సంఘటన, ఘటన అలా సందడి? సార్ది అయితే అంటే ఆయనది ఏం లేదు, తప్పేం లేదు నాకు తెలిసి. నేను ఆ రోజు సంధ్య థియేటర్లో గేట్ దగ్గర ఉన్నాను, బాన్సర్లో పక్కనే ఉన్నాను. నేను కూడా సినిమా చూడడానికి వచ్చినారు. సార్ 9:30, 9:35 టైంలో వస్తుంది లోపలికి. గేట్ తీసే టైంలో ఏమైందంటే మొత్తం యూత్ మొత్తం ఇట్లా జస్ట్ ఇట్లా గేట్ తీసిళ్ళు, తేయంగానే ఒకసారి గుంపులు గుంపులు మీద పడిపోయాళ్ళు. సార్ లోపలికి వెళ్ళాళ్ళు బాన్సర్లు అంతా. వాళ్ళ బాన్సర్లో కూడా చాలా వరకు తప్పేం లేదు. ఎందుకనంటే వాళ్ళు నేను తీసుకోవాలని ఇట్లా చేతులు చేతులు కట్టుకొని అటు 15 మంది ఇటు 15 మంది అట్లా తీసుకెళ్తారు. వాళ్ళ మీద యూత్ అనేది ప్యాన్స్ ఎక్కువ పడడం వల్ల అట్లా అయింది కావచ్చు అని. పోలీసులు అనుమతించారా? లోపలికి ఉన్నారా ఆ సందర్భంలో అక్కడ? ఉన్నారు అంటే అన్నీ ఉన్నారు, గేట్ బయట ఉన్నారు, పబ్లిక్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అయినా అప్పటికి కూడా వాళ్ళు ఆగుతలేరు, పబ్లిక్ ఆగట్లేదు. పర్మిషన్ తీసుకోలేదని ప్రభుత్వం నుంచి వినిపిస్తామని తీసుకున్నానని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నాను. పర్మిషన్ లేకపోతే నేను ఎట్లా వస్తాను, నన్ను ఎట్లా అలౌ చేస్తాను కూడా చెప్తున్నాడు. ఇక అది వాళ్ళకి తెలియాలండి. నీకేమనిపిస్తుంది దీని పట్ల? నాకైతే సార్ది అయితే ఏం తప్పేం లేదు అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఆయన పర్మిషన్ లేనిది ఎట్లా వస్తాడు? పర్మిషన్ లేనిదే పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? బాన్సర్స్ ఎందుకు వస్తారు? అట్లా పర్మిషన్ ఆ రోజు నువ్వు అక్కడ ఉన్నా అంటున్నారు కదా, ఏం చూసావు ప్రత్యేకంగా? నేను గేట్ దగ్గర బాన్సర్ల పక్కనే ఉన్నాను. అట్లా ఏం చెప్తావు? అంటే ఏం న్యాయం కావాలనుకుంటున్నావు? న్యాయం అంటే ఇక ఆయన ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆల్రెడీ 20 లక్షలు ఇస్తామని చెప్పినారు. 50 లక్షలు మైత్రి టీం నుంచి ఇస్తామని అన్నారు. అవునా? అది మనకు అది కూడా కోరుకుంటే బాగుంటుంది. బాగుండాలి, బాబు హాస్పిటల్ ఉన్నారు కదా, జర బాగుంటే బాగుంటుందని అట్లా. అల్లు అర్జున్ విషయంలో ఎంత సినిమా చాలా హిట్ అయింది. సో ఇలాంటి ఘటనలో ఇరుక్కోవడం కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఆయనకు కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే సడన్లీ ఇట్లా జరిగింది కాబట్టి. అది అనుకోకుండా అయింది, ఆయన వల్ల అయితే కాలేదు కదా, ఆయన కావాలని చేపించింది అయితే కాదు, అది అనుకోకుండా అయింది అన్నట్టు. సరే అన్న, అనుకోకుండా అయిందని ఏం చెప్తారు? ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నారు, ఫ్యాన్స్ కూడా ఎక్కువగా అదే మీద పడిపోయే బాధ అనిపిస్తుంది మాకు కూడా. ఆ రోజు ఫ్యాన్స్ కూడా కొంచెం ఆయన లోపలికి వెళ్ళేదాకా సైలెంట్గా ఉంటే అయిపో, వాళ్ళు అరుపులు మీద పడడాలు అలాంటివి జరిగినాయి కాబట్టి అట్లా జరిగింది. నాకు అనిపిస్తుంది కొంచెం మన పబ్లిక్ కూడా కొంచెం సైలెంట్గా ఉంటే ఆ రోజు ఆమెకు కాకపో ఇలా అనిపిస్తుంది. అంటే కొద్ది ఇందులో ఫ్యాన్స్ కూడా తగ్గి ఉండాల్సింది అట్లా అని. మీద పడడము, బాన్సర్లు కూడా వాళ్ళ మీద పోవడము అలాంటిది చేయకూడదు అంటున్నా అట్లా. అంటే ఇందులో ఈ ఘటనలో ఇప్పుడు అల్లు అర్జున్ A11గా ఉన్నారు. A11గా ఉన్నటువంటి ఆయన పైన విచారణ జరుపుతా ఉంది. సో ఎట్లా చూస్తారు మీరు? నిజంగా అల్లు అర్జున్ తప్పు చేశాడు అనుకోవచ్చా? ఆయన అయితే తప్పు చేయలేదు, కాకపోతే అది ఆయన వచ్చే టైంలో అట్లా జరిగింది. ఇక అది అనుకోకుండా జరిగిపోయింది. అది ఆయన కావాలైతే ఆయన సినిమా రిలీజ్ ఉంది, ఆయన కావాలైతే చేపలేడు కదా, అట్లా ఆయనకు కూడా ఉంటుంది కదా కొంచెం. ఇలా అక్కడే ఉన్నారంటారు, రోడ్ షో చేసుకుంటూ వచ్చాడంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తాను. ఎట్లా? ఏం లేదు ఆడ. అంటే బయట మన బ్రిడ్జ్ ఉంది కదా, ఇది ఏమంటారు మెట్రోది, ఆడికి రాగానే ఇట్లా బయటకు వచ్చి అందరికి చేతులు ఊపిన అంతే. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ మన బావచ్చి అది ఉంది కదా ఆడనే, అక్కడ వరకు ఆడ ఉన్నా నేను. ఆ రోజు స్పృహ తప్పి కోల్పోయిన రేవతి అనే మహిళ, ఆ రోజు కూడా మీరు ఉన్నారు కదా, అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆ టైంలో లేదు, నేను లోపలికి వెళ్ళిపోయినా. అట్లా లోపల మూవీ చూడడానికి వెళ్ళిపోయినాం అన్నట్టు. మాకు కూడా బయటకు వచ్చినాక తెలిసింది. ఎంత క్రౌడ్ ఉండొచ్చు అన్న అందాజ? అక్కడ చాలా మంది ఉన్నారు, ఇక చెప్పలేము మనం, అది చాలా మంది ఉన్నారు. నేనే తట్టుకోలేకపోయినా అలా. అంటే మరి ఈ ఓల్ సంఘటన ఎవరిది తప్ప అనుకోవచ్చు? ఏం చెప్తావు? తప్ప అంటే ఎవరిదని ఏం చెప్పలేము. ఎట్లా అంటాం, ఎవరినైనా అంటాం మనం. ఇటు ఫ్యాన్స్ అనలేము, అటు వీళ్ళని అనలేము, ఎవరిని అనలేము. మరి ఇప్పుడు దీనికి బలవుతుంది మాత్రం అల్లు అర్జున్ కదా, అదే ఆయనే బలి అవుతుండు. అట్లా ఏం చెప్తావు సమాజానికి, ఫ్యాన్స్కి నేను చెప్పాల్సింది ఏం చెప్పలేము ఇప్పుడు. ఇక ఇలాంటి సంఘటనలు జాగ్రత్తగా ఉండాలి కదా, నెక్స్ట్ టైం కూడా ఇలాంటి కాకుండా చూసుకోవాలి. మనం కరెక్ట్గా ఉన్నాం అనుకో, ఇలాంటివి కావు. అట్లా మనం కరెక్ట్ లేకపోవడము, అరవడము, మీద పడడము, ఇట్లా తొక్కిసలాడడం ఇలా జరిగింది అన్నట్టు. మనం పోయి ఇట్లా మామూలుగా ఉండి ఏదైనా చూసి ఆయంట ఇట్లా చెప్పుకుంటుంటే అయిపో, ఉర్రడము, అది చేయడము, ఒకళ్ళ మీద పడడము, ఒకళ్ళ నెట్టేసుకోవడము, ఇదంతా ఇప్పుడు ఏమైంది, ఇలా అయింది. సో ఇక్కడ అల్లు అర్జున్ తప్పు అయితే ఈ ముమ్మాటికి లేదంట. నాకు తెలిసి అయితే లేదనిపిస్తుంది ఆయనది. నాకైతే 100% వచ్చినాడు. నేను కూడా సినిమా చూద్దామనుకొని వచ్చిన ఆ రోజు ఆయన పోతుంటే పక్కనే ఉన్నా నేను. నేనే తట్టుకోలేకపోయినా అంత జనం ఇట్లా మీద పడుతుంటే. బాన్సర్లు కూడా పాపం వాళ్ళదేం తప్పలేదు, వాళ్ళు ఇట్లా చేతులు పట్టుకొని అటొక 10 మంది ఇటొక 10 మంది నిలబడ్డారు, నిలబడి తీసుకువెళ్తున్నారు. ఆయన కానీ అంత పబ్లిక్ కష్టాలకు
అట్లా అయిపోయింది. బౌన్సర్లో కూడా తప్పు లేదు. వాళ్ళదంటే తప్ప అనేది ఇక ఎవరైనా అంటాం, పబ్లిక్ చాలా మంది వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అంతా మీద పడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు కావాలని వాళ్ళైనా కావాలని చేయరు కదా అని కొంచెం మంచిగా క్షేమంగా తీసుకోమని వాళ్ళు అట్లా చేశారు. సినిమా చూసారు ఆ రోజు మీరు? చూసాం సార్. చెప్పండి అన్న, గత వారం 10 రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ చూస్తా ఉన్నాం. సో ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇది ప్రభుత్వానికి వేరే పనులు ఏం లేవన్నట్టు చాలా సమస్యలు ఉన్నాయండి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. విద్యార్థుల సమస్యలు, పంట సమస్యలు, ఇప్పుడు వరి నాట్లు పడుతున్నాయి, ఆ సమస్యలు, రైతు భరోసా సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి దీని మీదనే ఒక దృష్టిని ఫోకస్ చేయడం అంటే మిగతా విషయాలన్నీ పక్కకు పెట్టడం అనేది నా అభిప్రాయం. అలా కాకుండా మిగతా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది నాది. ఇలాంటి ఎన్ని కేసులు కావండి హైకోర్టులో, రోజుకి ఎన్ని జరగవు ఇలాంటి కేసులు. ఒక అల్లు అర్జున్ ఒక సెలబ్రిటీ కనుక దీని మీద ఫోకస్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంటే మిగతా వాటిని పట్టించుకుంటే దీన్నే హైలైట్ చేయరు కదా. మిగతా సమస్యలను పక్కదో పట్టించడానికి ఇది ఒకటి ఎంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక సెలబ్రిటీ ఒక అంటే తోపులాట్లో ఒక ప్రాణం కూడా పోయింది. సో ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. సార్ పోయింది. అతను కావాలని A11 మీకు అంటే తెలుసు కదా, A11 కావాలని అయితే ఎవరు చేయలేదు. అక్కడ అన్ఫార్చునేట్లీ జరిగినది. అక్కడ జరిగిన దానికి బాధపడ్డరు. వాళ్ళు ఏదో చేస్తా అన్నారు, ఏదో సాయం చేస్తా అన్నారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే భార్యను కోల్పోయిండో అతనే నేను కేసు డ్రాప్ చేసుకుంటానని అని చెప్పాడు. బస్ అలాంటి విషయాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఓన్లీ ఎన్ని సమస్యలు చెప్పండి రాష్ట్రంలో, ఇన్ని సమస్యలను పక్కకు పెట్టి ఒక అల్లు అర్జున్ అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంటే అల్లు అర్జున్ ఇష్యూ కాదు, అన్ని ఇష్యూస్ కూడా ప్రభుత్వం ఇలానే చూస్తే బాగుంటుంది. అన్నిటి మీద ఇలానే ఫోకస్ పెడితే బాగుంటుంది. ఏం ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటారు మీరు రాష్ట్రం? సార్ గురుకులంలో ఒకసారి వెళ్ళి చూడండి సార్, ఎలాంటి తిండి తింటారు వాళ్ళు, ఎలుకలు ఎట్లా కరుతున్నాయి అది చూడండి. ఒకసారి పోయి గురుకులంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో చూసి రండి ఒకసారి. రైతులకు ఏదైతే జరిగి చూసి రండి ఒకసారి, తెలుస్తుంది. ఇలా టైప్ ఆఫ్లో రోజు వాటిని దృష్టి పెడితే రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది. అంటే మీరు చూస్తూ ఉన్న స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఘటనలో తప్పు ఎవరిది అనుకోవచ్చు అన్న? సార్ తప్పు ఎవరిది అంటే కావాలని జరిగిన సంఘటన కాదు. అతను సినిమాకి వెళ్ళి వస్తే బాగుండేది, బట్ అతను అక్కడ ర్యాలీ చేయడం అనేది తప్పు. ర్యాలీ చేయడం వల్ల ఇది జరిగింది, అనుకోకుండా జరిగింది. ఆ సంఘటన ఎలా సరిదిద్దాలని చూడాలి, కానీ లీగల్గా ఎలా జరిగేదో అలా జరుగుతుంది. దానికి ఇంత హంగామా అవసరం లేదన్నది నా అభిప్రాయం. అసెంబ్లీ సాక్షి కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని చర్చగా పెట్టడం జరిగింది. సార్ ఇప్పుడు అతను ఒక సెలబ్రిటీ, అతను స్టేషన్కి రావడం, ఉండడం, అతన్ని విడుదల చేయడం, పోయి అతన్ని అందరూ పరామర్శించడం, అది తట్టుకోలేక చేసిన అనేది నా అభిప్రాయం. ఇంకో అంశము, ఆ జరిగిన సంఘటనలో కూడా ఒక ప్రాణం పోయింది. వారికి 50 లక్షలు ఇస్తామని చెప్పి కూడా మైత్రి టీం చెప్పింది. అదేవిధంగా అల్లు అర్జున్ 20 లక్షలు ఇస్తామని చెప్పింది. సో స్పందించుండు చేసిండు. సో ఈ విషయంలో కూడా కొంత అల్లు అర్జున్ పైన నెగిటివ్ పోర్ట్రే అవుతుంది. దీని బట్టి ఎట్లా చూడొచ్చు? అందుకే కదా సార్ అతను ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు, నేను 15 రోజులకి వెళ్ళి ఓన్గా ఉంటున్నాను, ఇలా మంచి ఒక పాన్ ఇండియా మూవీ తీసి ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకునే సమయంలో నేను మూడుగా ఉండవలసి వస్తుంది, నేను గత 15 రోజులుగా ఏదో తప్పు చేసిన విధంగా చెప్పుకోవాల్సి వస్తుందని కూడా అన్నాడు కదా. సో ఇప్పుడు అతను కూడా సెలబ్రేట్ చేసుకునే మూడ్లో లేను, నేను ఏం చేయాలనే తపనలో కూడా ఉన్నాడని చెప్పాడు అతని ఇంటర్వ్యూలోనే. ఇంకా వాళ్ళకి సాయం చేస్తానని చెప్పారు కదా, చేస్తారనేది నా అభిప్రాయం. ఇంకో అంశము, అల్లు అర్జున్ థియేటర్కి సంబంధించి నిజంగానే పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళాలనుకోవచ్చు, తీసుకోకపోవడాలని ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు అనుకోవచ్చు. సార్ ఇప్పుడు పర్మిషన్ అనేది పోలీసు వాళ్ళు ఇవ్వలేదు అనేది అంటున్నారు, వాళ్ళు ఇవ్వలేదు అని చెప్తున్నారు. వీళ్ళు అడిగింది కూడా చూపిస్తున్నారు. ఇది ఇద్దరు దానిలో ఎవరు తప్పు అనలేము, ఒప్పు అనలేము. ఇప్పుడు వీళ్ళు అడిగింది వాస్తవం, వాళ్ళు చూపెట్టింది లెటర్ వాళ్ళు కూడా చూపెట్టారు. ఏదేమైనా ఆ సంఘటన జరిగి ఉండవలసింది కాదు. అలా అని చెప్పేసి ఇది ఒక ఫ్యాన్స్ కూడా ఒక గుణపాఠం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక సెలబ్రిటీ, ఒక పెద్ద మూవీ రిలీజ్ అయినప్పుడు కొంచెం మార్చితూచి కూడా మనం సినిమాకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది నా సూచన. ఉంటుంది కదా అభిమాన హీరో చూడాలండి. ఆ మూమెంట్లో ఏదైతే అడ్వాన్స్ మార్నింగ్ షో ఉంటుందో, బెనిఫిట్ షో ఉంటుందో, అది ఎట్లా ఉంటుంది ఆ సినిమా కూడా అర్థం కాదు. నేను కూడా చాలా సినిమాలు చూస్తాను, ఒక సందర్భంలో సినిమాలు కూడా అర్థం కావు. ఆ సందర్భంలో ఆ మూమెంట్లో ఫ్యామిలీతో పోయి ఉండకపోతే బాగుండదు. ఏం పేరు? సందేశ్ అన్న నా పేరు. చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లా చెప్తారు దీనికి? మీ పైన స్పందన దీనిపైన? సేమ్ అన్న ఇప్పుడు వాళ్ళకి చెప్పిందే మీకు కూడా చెప్తున్నా. ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ మిస్టేక్ అనే, ఇగో సెలబ్రిటీ అన్నప్పుడు వస్తారన్న థియేటర్లకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు ఫ్యాన్స్ని చూడండి, వాళ్ళకు కూడా సినిమా అనేది కంప్లీట్ కాదు, చేసినామన్న సాటిస్ఫాక్షన్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈవెన్ ఆ చనిపోయిన రేవతి గారు కానీ, లైక్ బాబు తేజానా సంథింగ్ ఏమో పేరుంది ఆ బాబుది,
వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఫ్యాన్ అనే దాని మీదనే వచ్చిర్రు వాళ్ళు కూడా అంత పైసలు ఖర్చు పెట్టుకొని. సో వాళ్ళైతే నేను చచ్చిపోవాలి ఆ తొక్కులాటలో ఏమంటారు కింద పడి చచ్చిపోవాలని అయితే వాళ్ళు రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ వచ్చిర్రు అనుకోకుండా, ఇక అది కూడా ఏంటంటే వాళ్ళ ఫేట్ అనుకోవాలి మనం, అంతేగాని అల్లు అర్జునే వచ్చి చంపేసినట్టు వాళ్ళ మీద పీక పెట్టి దొక్కినట్టు మాట్లాడుతున్నారు మొత్తం అల్లు అర్జున్ ఏదో పర్సనల్గా చంపేసినట్టు చేస్తున్నారు. బట్ అది కాదు ముచ్చట. ఇంకోటి ఏంటంటే పొలిటీషియన్స్ కూడా కార్నర్ చేయకుండా లైక్ పట్టించుకోవాల్సిన విషయాలు పట్టించుకుంటే మంచిది ఏదైనా. సో అట్లా అని ఇది ఈయనను వదిలేసేయాలి అని కాదు. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఈయన ఏమంటారు, ఈయన వస్తుండంటే ఒకరికి ఇన్ఫామ్ చేయాలి, లైక్ చేసిండు అది థియేటర్ మేనేజ్మెంట్కి చేసిండు, ప్లస్ పోలీస్ మేనేజ్మెంట్కి కూడా చేసిండు. వాళ్ళ దగ్గర అప్రూవల్ అనే నోటీస్ వచ్చిన తర్వాతనే కదా ఈయన కూడా వచ్చేది. వాళ్ళని వ్యతిరేకించి అయితే రాడు కదా ఆయన. సో వచ్చిండు అనుకోకుండా, పోలీస్ ప్రొటెక్షన్ సరిపోలేదు. సో పబ్లిక్ కూడా ఏంటంటే అనుకున్న ఎప్పుడు వచ్చేదానికంటే 3 times ఎక్కువ వచ్చిర్రు. అది కూడా ఎవరు ఊహించలేదు. ఇంకా అది అట్లా తొక్కిసలాటలో జరిగిపోయింది. అది వాళ్ళకి ప్రామిస్ చేసిండు లైక్ అమౌంట్ ఇస్తాము. ఐ మీన్ అంటే నేను రియల్గా ఇట్లా ఒక న్యూస్లో కూడా విన్నా, ప్లస్ ఏంది ఇన్స్టాగ్రామ్లో వచ్చే మేమ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా. ఆయనే ఆ బాబుకి పర్సనల్గా లైక్ ఏంది సింగపూర్ నుంచి 4 lakhs పెట్టి ఒక్కొక్క ఇంజక్షన్ తెప్పించిన. ఇప్పుడు ఆయనకు అంత లేకపోతే అవన్నీ వేయడు కదా. ఫస్ట్ థింగ్ ఆ ఇంజక్షన్ తెప్పియాడు, ఆ 25 lakhs ఇయ్యాడు. సో ఇప్పుడు వాళ్ళకి 25 lakhs ఏంటంటే ఇవన్నీ ఇష్యూస్ క్లియర్ అయితే పక్కా ఇస్తాడని అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు లైక్ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి అట్లా కావడం అనేది. అండ్ నిన్ననే మైత్రి మూవీ మేకర్స్ కూడా 50 lakhs ఇవ్వడం జరిగింది, చెక్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఇంకా అంటే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన బ్రదర్, షో చేసుకుంటూ వెళ్ళారు రోడ్డు మీద, అదేవిధంగా 10 థియేటర్ల జనాలు ఒకేసారి వచ్చాడు, పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చాడు, ఇక్కడ మీరు రావద్దు సార్ అంటూ కూడా పోలీసులు చెప్పినా కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఆ ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ దాన్ని కౌంటర్ ఇచ్చే విధానం కూడా చూసినాం. ఇది నేను ఇలా మార్నింగ్ ఇక్కడికి వచ్చే ముందే చూసినా అన్న ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక మేమ్. సో వాళ్ళ ఫాదర్ మాట్లాడినట్టు ఏంటంటే లైక్ అదే రేవతి వాళ్ళ హస్బెండ్ మాట్లాడినట్టు ఏముందంటే తను చనిపోయింది midnight 3 o'clockకి. సో సినిమా అయిపోయేది లైక్ 1:30 సంథింగ్ ఆ టైంలో అయిపోతుంది. సో సినిమా మధ్యలోనే వెళ్ళిపోయిండు అన్నారు. సో కానీ ఇక్కడ ఏంది అది ఆమె చచ్చిపోయింది అయినా చెప్పినా ఇన్లే అది ఇదని మాట్లాడుతున్నారు. ఆమె 3 o'clockకి చచ్చిపోతే వీళ్ళు సినిమా మధ్యలో పోయి చెప్పి ఏం చేస్తారు ఫస్ట్ థింగ్. వాళ్ళ హస్బెండే చెప్పింది కదా 3 o'clockకి చచ్చిపోయింది అని చెప్పేసి. అల్లు అర్జున్ తప్పులేదు అనుకోవచ్చు అన్న. తప్పు విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు ఆయన సైడ్ నుంచి లేదనుకుంటున్నా నేను, నా పర్సనల్ ఒపీనియన్ అది ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పకుండా రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే చెప్పకుండా ఇప్పుడు వచ్చిండు అయిపోయింది, ఆమె చచ్చిపోయింది, అట్లానే ఆమెని వదిలేయలేదు. లైక్ ఏంది చచ్చిపోయింది కదా మనకేంది, మనం జైలుకి పనిష్మెంట్ అనుభవిస్తున్నాం కానీ అట్లా కూడా అనుకోలేదు. ఈవెన్ వాళ్ళ డైరెక్టర్ కానీ లైక్ వాళ్ళ డైరెక్టర్ కూడా ఇస్తారు అని చెప్పేసి విన్నా నేను. లైక్ అండ్ నిన్ననే మైత్రి మూవీ మేకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు వీళ్ళు కూడా ఈ సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ అయితే అతను కూడా పోయి ఆ 25 lakhs ఏదైతే ఇస్తో అది ప్లస్ ఏమంటారు ఆయన తరపు నుంచి ఏమైతే లైక్ పోయి ఏమంటారు పలకరించడం అంటారు కదా. సో అది చేయడం అయితే పక్కా జరుగుతుందని నమ్ముతున్నాను నేను. ఇలాంటి ఘటన అంటే ఈ చాలామంది ఫ్యాన్స్ రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని అంటూ ఉన్నారు కదా. సో ఈ ఘటన పైన ఏం అన్న ఫ్యాన్స్ని అయితే ఎవరు ఆపలేరు అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు లైక్ ఇక్కడిక్కడనే చూడరు ఎంతమంది ఉన్నారు ఫ్యాన్స్, అలా సగం మంది ఫ్యాన్సే ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళని అయితే ఆపలేము. సో రేపటి నెక్స్ట్ టైం ఒకవేళ ఏంటంటే ఒకటికి 2 సార్లు వీళ్ళు కూడా తెలుసుకోవాలి లైక్ ప్రొటెక్షన్ ఇస్తారా లేదా అనేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఇస్తాము లేదంటే లేదు అంటే వీళ్ళు పోలీస్ సైడ్ నుంచి అండ్ లైక్ సెలబ్రిటీ సైడ్ నుంచి కూడా పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటే నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా ఉంటుందని అనుకుంటున్నాను. A11గా ఉన్నటువంటి అంటే 11వ వ్యక్తిగా నేరం చేసిన వ్యక్తి అల్లు అర్జున్ ఉన్నాడు. సో 1 నుంచి 10 వ్యక్తులను వాళ్ళని వదిలేసి అల్లు అర్జున్ పై విచారణ ఈయన మీద పర్సనల్ అటాక్ చేస్తారు అని చెప్తున్నా. అటు పొలిటీషియన్స్ కానీ లైక్ వాట్ ఎవర్ అన్న. ఏమంటారు సీఎంకి ఏం అవసరం అన్న, ఆయన సరే అంత మాట్లాడుతుండు చూడలే చెయ్యలే అని చెప్పేసి. ఆయన ఏమన్నా పోయి చూస్తుండ వాళ్ళని, ఆయన ఏమన్నా లైక్ ఇస్తుండ ఏదన్నా పైసా కానీ ఏదన్నా చేస్తలేడు కదా. ఈయన వల్ల ఏందంటారు, అది కాకపోయినా ఈయన వల్ల ఏందంటారు
ఈయన పోతుండు, ఈయన సైడ్ నుంచి ఏం చేయాలో అది చేస్తున్నాడు, చేస్తా అని చెప్తుండు కూడా. సో ఇంకా ఏం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది ఈయనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఏం చేయాలి ఈయనకి? ఇంకేం చేస్తారు అన్నీ చేస్తా అన్నాక కూడా? పొలిటికల్గా ఏ విధంగా ఉందంట, అంటే ఏ విధంగా అటాక్ ఉందంట? నేనైతే పర్సనల్ అటాక్ అనుకుంటున్నా అన్న. ఎందుకంటే చెప్పిన నిన్న మల్లన్న కూడా అది కేసు వేసిండు కదా, పోలీస్ని ఇన్సల్ట్ చేసినందుకు అని చెప్పేసి. సినిమా రిలీజ్ అయ్యి 2 వీక్స్ అవుతుంది, అప్పటి నుంచి ఏం చేసిండు? నిన్న ఏదో ఇక చూసినట్టుండి, సినిమా చూసినట్టుండు పోయి గతం పోలీసు వాళ్ళని ఇన్సల్ట్ చేసిన. పోలీసు వాళ్ళని వాళ్ళకి ఎందుకు ఉంటుంది, రియల్గా చేయాలని ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీని ఇచ్చేదే వాళ్ళు బయటికి వచ్చినప్పుడు, వాళ్ళని ఎందుకు అట్లా చేస్తారు? సో ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ లైక్ ఎక్కడన్నా చూడండి, అంత అయినాక కూడా పోలీస్కి థ్యాంక్ యూ లేదంటే ఏదో ఒకటి లైక్ చెప్పే పోతారు వాళ్ళు. అసోంటి వాళ్ళని ఇన్సల్ట్ చేయాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అది ఏంటంటే ఒక స్టోరీ, ఒక క్యారెక్టరైజేషన్. సో దాన్ని బట్టి వాళ్ళు సినిమా తీసిరు అంతే. అది పెద్ద ఏమంటారు పట్టించుకోవాల్సిన ఇష్యూ కూడా కాదు అది అట్లా. ఎందుకంటే దానికంటే ముందు ఎన్నో సినిమాలు ఉన్నాయి లైక్ అట్లా పోలీసు వాళ్ళని ఇన్సల్ట్ చేసి తీసినాయి. వాటన్నిటికీ వాడకుండా ఈయన వెనకాల ఎందుకు వాడుతున్నారు నాకు అర్థం కాదు. అది నేను ఓవరాల్గా దీంట్లో పొలిటికల్ ఇష్యూ, పొలిటికల్ కుట్ర ఉంది, దానికోసం చాలా ఉంది పొలిటికల్ కుట్ర చాలా ఉన్నది, పర్సనల్ అటాక్ అనేది చాలా ఉన్నది. సో చూద్దాం జడ్జిమెంట్ ఏమొస్తుంది. ఓవరాల్గా అల్లు అర్జున్ ఘటన పైన సమాజానికి కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఈ ఇష్యూ పైన కావచ్చు. ఫ్యాన్స్కి ఒకటే అన్న లైక్ ఏంటంటే అంత అంటే పోవచ్చు లైక్ మరీ అంత ఓవర్గా పోవద్దని కూడా మనం చెప్పలేము. మన ఫ్యాన్స్ గురించి ఏం చెప్పలేము, అది వాళ్ళ ప్రేమ వాళ్ళ ఇష్టం అదంతా. సో నేను చెప్పేది ఒకటి ఏంటంటే లైక్ ఇటు పోలీస్ సైడ్ నుంచి కానీ సెలబ్రిటీ సైడ్ నుంచి థియేటర్ సైడ్ నుంచి 3 సైడ్స్ నుంచి క్లారిటీ ఉంటేనే అప్పుడు సెలబ్రిటీస్ అయినా రావాలి, పోలీస్ అయినా ప్రొటెక్షన్ ఇవ్వాలి, మేనేజ్మెంట్ అన్న కంట్రోల్ తీసుకోవాలి. అది